అంజలి టీవీ. ఒక పచ్చని పల్లెటూరులో వ్యవసాయ పనులు చూసుకుంటూ స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ పెరిగిన అంజలికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన అరుణ్తో పెళ్లి జరుగుతుంది. పెళ్లి తర్వాత ఆమె మొదటిసారిగా హైదరాబాద్ పట్టణంలోని అత్తగారింటికి వస్తుంది. అత్తగారు శకుంతల పట్నం వాతావరణానికి పూర్తిగా అలవాటు పడిన కొంచెం ఆడంబరాలు ఇష్టపడే ఆవిడ. మామగారు రాఘవయ్య రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి. ఎప్పుడూ పేపర్ చదువుకుంటూ సైలెంట్గా ఉంటారు. ఆడపడుచు అర్చన ఫ్యాషన్ గా తిరిగే కాలేజ్ స్టూడెంట్. ఒక ఆదివారం ఉదయం రాఘవయ్య గారింట్లో దినచర్య ఇలా మొదలైంది. అంజలి, ఏమే కోడలు పిల్ల, అరుణ్ బాబుకి ఇంకా కాఫీ ఇవ్వలేదా? వాళ్ళేచి అరగంట అవుతోంది. ఈ పల్లెటూరి పిల్లలకి ఎంత చెప్పినా పట్నం స్పీడ్ రాదు. ఇదిగో అత్తయ్య, ఇస్తున్నాను. ఆ స్టవ్ వెలిగించడం నాకింకా అలవాటు కాలేదు. మన ఊర్లో అయితే పొయ్యి మీద కట్టెలు పెట్టి ఊదితే బగ్గును మండుతుంది. ఈ గ్యాస్ పై బటన్ నొక్కితే టపటపా అంటుంది, కానీ మంట రావట్లేదు. విన్నావా శకుంతల? మన కోడలు వచ్చిన దగ్గర నుంచి ఇల్లు ఎంత సందడిగా ఉందో. అయినా గ్యాస్ స్టవ్ తో మనకేం కష్టం ఉంటుందిలేమ్మా, మెల్లగా అలవాటవుతుందిలే. మీరూరుకోండి, అంతా మీ వల్లే. ఆ పల్లెటూరి పిల్లే కావాలి, వ్యవసాయం తెలిసిన పిల్లే కావాలని పట్టుబట్టి మరి మా వాడికి కట్టబెట్టారు. ఇప్పుడు చూడండి, నిన్న ఆ మైక్రో ఓవెన్ ఆన్ చేయమంటే దానికి దండం పెట్టి నిలబడింది. ఏంటమ్మా ఉదయాన్నే అంజలి మీద పడ్డావు? తను వచ్చి వారం కూడా కాలేదు కదా. సర్లే గాని అంజలి, ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి? చాలా ఆకలిగా ఉంది. వేడి వేడి పెసరట్టు, అల్లం పచ్చడి చేశానండి. నిన్న అత్తయ్య మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చారు కదా, ఆ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి చేశాను. అలా అనుకుంటూ ఉండగా అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అర్చన ఫోన్ చూసుకుంటూ వచ్చి కూర్చుంటుంది. అంజలి అందరికీ పెసరట్లు వడ్డిస్తుంది. రామయ్య గారు ఒక ముద్ద నోట్లో పెట్టుకొని ముఖం ఒకలాగా పెడతారు. ఏంటి వదినా ఇది? పెసరట్టులానే ఉంది, కానీ అసలు పెసరట్లుగానే లేదే. ఉల్లిపాయలు కూడా చప్పచప్పగా ఉన్నాయి. అల్లం పచ్చళ్ళు ఘాటేది? అవునంజలి, ఏదో మిస్ అయినట్టుంది. ఉప్పు తక్కువైందా? లేదండి, అన్నీ కరెక్ట్గానే వేశాను, కానీ నాకు కూడా డౌట్గానే ఉంది. ఆ ఉల్లిపాయలు కోస్తుంటే కంట్లో నుంచి ఒక్క నీటి చుక్క కూడా రాలేదు. మన ఊర్లో ఉల్లిపాయ కోస్తుంటే ఊరంతా ఏడ్చినట్టుంటుంది. ఆ పచ్చిమిర్చి అయితే పచ్చగా నిగనిగలాడుతున్నాయి, కానీ కొరికితే కారమే లేదు. బెండకాయ కొరికినట్టుంది. హా, నీ వంటలో తప్పు లేదంజలి. ఇదంతా ఈ పట్నం కూరగాయల మహత్యం. అంతా కెమికల్స్, మందులు కొట్టి పెంచుతారు కదా. పైకి చూడ్డానికి కలర్ఫుల్గా ప్లాస్టిక్ కాయల్లా ఉంటాయి, కానీ లోపల సత్తా సున్నా. మందులంటే గుర్తొచ్చింది, నిన్న న్యూస్ లో చెప్పారు. ఈ కూరల్లో కూడా విపరీతమైన రసాయనాలు వాడుతున్నారట. అవి తింటే ఆరోగ్య సంగతి దేవుడెరుగు, కొత్త రోగాలు వస్తాయట. ఏంటి మావయ్య, డబ్బులిచ్చి మరీ రోగాలు కొనుక్కుంటున్నామా మనం? అయితే ఈరోజు నేను మీతో పాటు సూపర్ మార్కెట్ వస్తానత్తయ్య. అసలు కూరగాయలు ఎలా ఉన్నాయో, వాటి ధరలు ఎలా ఉన్నాయో నేను చూడాలి. సరే రా, నీకు కూడా లోక జ్ఞానం తెలుస్తుంది. అలా అనుకుంటూ ఉండగా అల్పాహారం పూర్తయ్యాక శకుంతల, అంజలి ఇద్దరు కలిసి దగ్గరలో ఉన్న ఒక పెద్ద ఏసీ సూపర్ మార్కెట్కి వెళ్తారు. అంజలి అక్కడి వాతావరణం, లైట్లు చూసి ఆశ్చర్యపోతుంది. అబ్బో అత్తయ్య, ఇదేంటి మన పంచాయతీ ఆఫీస్ కంటే పెద్దదిగా ఉంది. కూరగాయలు అమ్మడానికి ఇంత పెద్ద బిల్డింగ్ ఎందుకు? మన ఊర్లో అయితే సంతలో కింద గోన సంచులు పరుచుకొని అమ్మేస్తారు. ఇది పట్నం అంజలి, ఇక్కడ కూరగాయలు కూడా ఏసీ గాలి పీల్చుకుంటే గాని తాజాగా ఉండవు. రా, ట్రాలీ తీసుకొని లోపలికెళ్దాం. అలా అనుకుంటూ ఇద్దరు కూరగాయల సెక్షన్కి వెళ్తారు. అక్కడ అన్ని పాలిథిన్ కవర్లలో ప్యాక్స్ చేసుంటాయి. అంజలి ఒక్కొక్కటి చూస్తూ ఆశ్చర్యపోతుంది. అత్తయ్య, ఈ కరివేపాకు చూడండి, చిన్న కవర్లో 10 ఆకులు వేసి 10 రూపాయలంట. 10 రూపాయలకి మా ఊళ్ళో కరివేపాకు చెట్టు కొమ్మే ఇస్తారు. మెల్లగా మాట్లాడు, ఎవరైనా వింటే నవ్వుతారమ్మా. ఇక్కడ కరివేపాకు, కొత్తిమీర కూడా కొనుక్కోవాల్సిందే. ఆ టొమాటోలు చూడు ఎంత బాగున్నాయో. కవర్కి 1 కేజీ వేసి ఆఫర్లో 50 రూపాయలకిస్తున్నారు. అబ్బే, ఇవి టొమాటోలే కాదత్తయ్యా, ఎర్రటి క్రికెట్ బాల్స్లా ఉన్నాయి. ముట్టుకుంటే రాళ్లు తగులుతున్నట్టున్నాయి. దీంట్లో గుజ్జే ఉంటుంది. కోస్తే లోపల తెల్లగా ఉంటుంది. పులుపు అస్సలుండదు. మన నాటు టొమాటో అయితే అలా పట్టుకోగాని చేతిలో మెత్తగా రసం వచ్చేస్తుంది. సర్లేగాని ఆ వంకాయలు, బెండకాయలు కొని వేసుకో. బాబోయ్, ఏంటత్తయ్యా ఈ రేట్లు?
బెండకాయ చూస్తే 80 రూపాయల కేజీ. మొన్న మా నాన్న ఫోన్ చేసినప్పుడు చెప్పాడు, మార్కెట్లో బెండకాయలు కిలో 10 రూపాయలకి కూడా అడగట్లేదని ఆవులకి మేతగా వేశారట. ఇక్కడ 80 రూపాయలా? ఇదెక్కడి న్యాయం అత్తయ్యా? ఇక్కడ రైతులు నేరుగా అమ్మరు కదమ్మా, మధ్యలో దళార్లు ఈ సూపర్ మార్కెట్ వాళ్ళ ఏసీ బిల్లులు, కరెంటు బిల్లు అన్నీ మన కూరగాయల మీదనే వేసి వసూలు చేస్తారు. తప్పదు, తీసుకో. అంటే రైతుకి 10 రూపాయలు వస్తే మన దగ్గర 80 రూపాయలు గుంజుతున్నారన్నమాట. పైగా ఇందులో రుచి లేదు, పాడు లేదు, అన్నీ కెమికల్సే. దీన్ని ఎలాగైనా మార్చాలత్తయ్యా. నువ్వేమైనా ముఖ్యమంత్రి అనుకుంటున్నావా ఏంటి సిస్టమ్ని మార్చడానికి? ముందు ఆకుకూరలు తీసుకొనిరా, బిల్లు ఎంచుకొని ఇంటికి పోదాం. అలా అనుకుంటూ ఉండగా ఇద్దరు ఇంటికొస్తారు. అంజలి కొన్న కూరగాయలు ఫ్రిడ్జ్లో పెడుతూ తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. మధ్యాహ్నం వంట చేయడానికి ఏం కూరగాయలు వాడాలో అర్థం కాక సతమతమైపోతూ బట్టలు ఆరేయడానికి మేడ మీదకెళ్తుంది. అక్కడ అంజలికి ఒక అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. అరే, ఈ మేడ మీద ఎంత స్థలం ఉందో! దాదాపు 1000 అడుగుల ఖాళీ జాగా. ఎండ కూడా భలే వస్తుంది. కింద అత్తయ్యగారు ఖర్చుల గురించి, కూరగాయల కెమికల్స్ గురించి బాధపడుతున్నారు కదా. ఇక్కడ మనం ఎందుకు కూరగాయలు పెంచకూడదు? అలా అనుకుని అంజలి ఉత్సాహంగా మెట్లు దిగుతూ, అత్తయ్యా, ఓ అత్తయ్యా! ఏంటే అలా అరుస్తున్నావు? సీరియల్లో హీరోయిన్ అత్తగారికి ఎసరు పెడుతుంటే ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాను. ఏమైంది? అత్తయ్యా, హీరోయిన్లు పెట్టే ఎసరు సంగతి పక్కనెట్టండి. మన మేడ మీద ఎంత పెద్ద జాగా ఉందో చూసారా? ఉంది. అక్కడే కదా మనం వడియాలు, పచ్చళ్ళు పెట్టుకునేది. ఇప్పుడు దానికేమైందే? వడియాలు పెట్టుకోవడానికి చిన్న స్థలం చాలత్తయ్యా, మిగతా స్థలం అంతా ఖాళీగానే ఉంది కదా. నేనొక ఆలోచన చేశాను. ఇక్కడ మన కుండీల్లో కూరగాయలు పెంచుకుంటే ఎలా ఉంటుంది? ఏంటి, మేడ మీద కూరగాయలా? నీకేమైనా మతిపోయిందా అంజలి? ఆ ఖరీదైన టైల్స్ మీద కూరగాయలు పెంచడమా? అంజలి చెప్తున్నది మంచి ఐడియానలాగే ఉందా శకుంతల? ఈ మధ్య యూట్యూబ్లో చాలా మంది టెర్రస్ గార్డెన్ అని మేడ మీద తోటలు పెంచుతున్నారు. మీరు సైలెంట్గా ఉండండి. నా అందమైన మేడ ఏమైపోవాలి? ఆ కుండీలు, ఆ మట్టి, ఆ పేడ, అబ్బబ్బా, అదంతా వానొస్తే కారిపోయి ఇల్లంతా మురికి మురికి అయిపోద్ది. నా వల్ల కాదు బాబోయ్, నేను పట్నం మనిషిని. నాకీ బురద, మట్టి పళ్ళు పడవు. అత్తయ్య, మీరలా భయపడకండి. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను కదా. ఇంటిని మురికి చేయకుండా ఎలా పండించాలో నాకు బాగా తెలుసు. టైల్స్ పాడవకుండా కింద ప్లాస్టిక్ షీట్స్ వేస్తాను. మట్టికి బదులు కోకోపిట్ వాడదాం. అది బరువుండదు, మురికి అవ్వదు. వావ్, టెర్రస్ గార్డెనా? ఐడియా సూపర్ వదినా. నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్ళలో కూడా ఉన్నాయి. మన స్ట్రాబెర్రీస్, బ్రొకోలీస్ లాంటివి కూడా పెంచొచ్చా? అన్నీ పెంచొచ్చు మరదల పిల్ల. ముందు మనకు కావాల్సినవి ఉల్లి, టొమాటో, పచ్చిమిర్చి, వంకాయ, ఆకుకూరలు మొదలెడదాం. అవన్నీ నాటు విత్తనాలతో ఎలాంటి మందులు కొట్టకుండా స్వచ్ఛంగా పెంచుకుందాం. అప్పుడు చూడండి నా చేతి వంట ఎలా ఉంటుందో. అమ్మా, అంజలి చెప్పేది కరెక్టే. నెలకి కూరగాయలకి మనకి వేలకి వేలు తగలేస్తున్నాం. పైగా అంతా విషం. తను చేస్తానంటుంది కదా, ఓసారి ట్రై చేద్దాం. మన ఆరోగ్యం కోసమే కదా. సరే అయితే, మీరంతా అడుగుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. కాని అంజలి, నేను మాత్రం మట్టిలో పని చేయలేను. నాకు గోళ్లు పాడైపోతాయి. పైగా ఆ పేడ వాసన పడదు. నువ్వేమో ఒక్కదానివి అన్నీ చేసుకోలేవు. మీరేం వరీ కాకనత్తయ్యా. మీరు నా పక్క నుండి ఆర్డర్స్ వేస్తూ ఉండండి చాలు. పనంతా నేను చూసుకుంటాను. రేపే ఆదివారం కదా. మావయ్యని, ఆయన్ని తీసుకుని నర్సరీకి వెళ్లి విత్తనాలు, కుండీలు, మట్టికి తీసుకొస్తాను. పట్టల్లో పల్లెటూరి కోడల సత్తా ఏంటో చూపిస్తాను. బేషమ్మా, రేపొద్దున్నే నా కార్లో అందరం నర్సరీకి వెళ్తున్నాం. ఏవో దేవుడా, నా అందమైన మేడ చివరికి పొలంగా మారబోతుందన్నమాట. ఈ కోడళ్ళని ఇంకేం పనులు చేయిస్తుందో ఏవో. అలా అంజలి తన పల్లెటూరి తెలివితేటలతో కుటుంబ సభ్యులందరినీ టెర్రస్ గార్డెన్కు ఒప్పిస్తుంది. తన పట్టం జీవితంలో ఒక కొత్త ప్రయాణానికి శ్రీకారం చుడుతుంది. ఆ తర్వాత ముందు ముందు ఏం జరగబోతోంది? నర్సరీకి వెళ్లిన అంజలి, శకుంతల మధ్య జరిగిన విత్తనాల గొడవేంటి? మట్టి, కోకోపిట్ కలుపుతూ మోడ్రన్ అత్తగారు శకుంతల పడిన పాటలు చూసి అంజలి ఎందుకు నవ్వింది? వాళ్ళు వేసిన విత్తనాలు మొలకెత్తాయా లేదా? ఈ విషయాలని తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ చూడాల్సిందే. వెంకటాపురం అనే గ్రామంలో వెంకటేశం, అలివేలు అనే భార్యాభర్తలు నివసిస్తూ ఉంటారు. వారికి ఒక్కడే కొడుకు అరుణ్, కోడలు అంజలి.
అలివేలు పాతకాలం పద్ధతులన్నా పాతకాలం వస్తువులన్నా మక్కువెక్కువ. తను ఎవరి జోలికి వెళ్లదు కాని తన జోలికెవరొచ్చినా ఊరుకోదు. ఇక కోడలు అంజలి కొత్తగా ఆలోచించే తెలివైన అమ్మాయి, పైగా బాగా చదువుకున్నది. కొడుకు అరుణ్ అంజలిని ఇష్టపడ్డం వల్ల అలివేలు బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది. కోడలంటే ఆ ఇష్టత ఏమీ ఉండదు కాని పాతకాలం పద్ధతులు తెలిసిన అమ్మాయిని కోడలుగా చేసుకోవాలని ఆశుంటుంది. మరి అంజలి చివరికి అత్తగారి ప్రేమను పొందుతుందో లేదో చూద్దాం. ఒకరోజు అలివేలి పూజ చేస్తూ, దేవుడా, నాకు నచ్చిన కోడల్ని ఎలాగో నాకివ్వలేదు. ఈ చదువుకున్న అమ్మాయిలు నాకు నచ్చరు. ఏదో వాడిష్టం కాదనలేక ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. దయచేసి కొత్తగా వచ్చిన కోడలి వల్ల ఎటువంటి గొడవలు జరగకుండా చూసుకో స్వామి. అది విన్న వెంకటేశం, ఏమిటి అలివేలిది? దేవుని కోరే కోరికలేనా ఇవి? మరేం చేయమంటారండి? మీరు నా కొడుకు కలిసి నా మాట ఎలాగో వినలేదు. కనీసం ఆ దేవుడైనా వింటాడేమో అని మొరబెట్టుకుంటున్నాను. అంజలిని చూస్తే చాలా మంచి అమ్మాయిలా ఉంది అలివేలు. పైగా అరుణ్ ఇష్టపడ్డాడు. వాడు కోరుకున్న అమ్మాయినిచ్చి చేయడం కన్నా మనకు ఆనందం ఏముంటుంది చెప్పు? అంజలి అంటే నాకేం ద్వేషం లేదండి. చదువుకున్న అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుంటారో ఇప్పటి కాలంలో చూస్తూనే ఉన్నారు కదా. అందరూ అలాగే ఉంటారనుకుంటే ఎలా అలివేలు? ఇంతలో అరుణ్ అంజలి అక్కడికొస్తారు. అత్తయ్యగారు, కాఫీ పెట్టుకుని తీసుకురమ్మంటారా? అంజలి అడిగిన దానికి అలివేలు సమాధానం చెప్పదు. అది అరుణ్కు అర్థమయ్యి, అమ్మ ఇప్పుడే పూజ పూర్తి చేసింది కదా, అందుకని కొంచెం సేపు ఎవరితో మాట్లాడదు. నువ్వెళ్ళి అందరికీ కాఫీ పెట్టుకోండి అంజలి. అంజలి కాఫీ తీసుకురావడానికి వెళ్ళగానే, ఏంటమ్మా ఇది? నువ్వు అంజలిని ఇలా అవాయిడ్ చేయడం ఏమీ బాలేదు. తాను నీకు నచ్చని కోడలని తెలిస్తే తను చాలా బాధపడుతుంది. అవునరా, నీకు నచ్చిన పెళ్ళం కాబట్టి తన బాధ మాత్రం నీకు అర్థమవుతుంది. ఈ తల్లి బాధ నీకెందుకు అర్థమవుతుందిలే. అంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకెందుకు? వదిలేసేయండి అలివేలు. కొత్త కోడలింటే బాధపడుతుంది. అంజలి అందరికీ కాఫీ తీసుకునొచ్చి ఇస్తుంది. అత్తయ్యగారు, మీరు రెస్ట్ తీసుకోండి. ఈ రోజు నుంచి ఇంటి పనంతా నేనే చూసుకుంటాను. మళ్ళీ అలివేలు ఏం సమాధానం చెప్పదు. అంజలి అక్కడి నుంచి వెళ్లి ఇంటి పనులని తనొక్కటే చేస్తుంది. ఇంటిని చాలా శుభ్రంగా చేస్తుంది. ఇంకా అందరికీ కావలసిన భోజనాన్ని తయారు చేస్తుంది. అది చూస్తూ వెంకటేశం, చూసావా అలివేలు, కోడలు తనొక్కతి ఇంటి పనంతా ఎలా చేస్తుందో? మనకి ఆడపిల్ల లేరు కాబట్టి ఇంట్లో ఒక ఆడపిల్ల ఇంత చలాకీగా తిరుగుతూ ఉంటే చూడ్డానికి కన్నుల పండుగగా ఉంది. మీరు అవసరం లేదులే, నాకు గనిపిస్తూనే ఉంది. అలా ఆ ఇంట్లో మొదటి రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఆకాశమంతా నల్లటి మేఘాలతో కమ్మేసి జోరు వాన కురుస్తూ ఉంటుంది. అరెరే, ఉన్నట్టుండి ఎంత వాన పడుతోంది! అయ్యయ్యో, బయట బట్టలన్నీ దడిసిపోయుంటాయి. లేదత్తయ్య గారు, నేను వాటన్నిటిని తీసి మడిచిపెట్టుంచాను. ఇంతలో ఒకవైపింట్లో వాన చినుకులు పడుతూ ఇల్లంతా కారుతూ ఉంటుంది. ఆ వర్షపు నీటికి ఇల్లంతా తడిమయమైపోతుంది. అది చూసిన అంజలి, అయ్యో, ఏంటత్తయ్య ఇల్లు కారుతోంది? బయట వర్షపు నీరంతా ఇంట్లోకి చేరుతోంది. ప్రతి వర్షాకాలానికి ఇలాగే జరుగుతుంది అంజలి. కాకపోతే నీ కొత్త కదా, వింతగా అనిపిస్తుంది అంతే. మరి ఇంటిని తీసేసి కొత్త ఇంటిని ఎందుకు కట్టలేదండి? ఆ మాటలు వినగానే అలివేలుకి కోపం వస్తుంది. వెంటనే వెంకటేశం, అలా మాట్లాడక అంజలి, మీ అత్తయ్య గారికి కోపం వస్తుంది. ఇప్పుడు నేనేమన్నాను మావయ్య? ఇల్లంతా కారుతూ ఇలా వర్షపు నీటితో నిండుతుంది కదా, అందుకని ఒక మంచి చక్కటి ఇల్లు కట్టుకుంటే బాగుంటుందన్నాను. ఇందులో తప్పే ఉంది? అమ్మ చూడంజలి, నీకు తెలియదు కాబట్టి ఇప్పుడు మాట్లాడావు, కానీ ఇంకెప్పుడు అలా మాట్లాడకు. ఇది మా నాన్నగారు నాకు భరణం కింద ఇచ్చిన ఇల్లు. ఈ ఇల్లు అంటే నాకు ఇష్టం, ప్రాణం. ఈ ఇల్లే కాదు, ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మా నాన్నగారు నాకు ఇచ్చిన కానుకలే. ఇందులో ఒక వస్తువు పాడైనా నేను తట్టుకోలేను. అలాంటిది ఇంటినే మార్చేయాలంటే ఒప్పుకుంటానా? కానీ ఇలా వర్షపు నీరింట్లోకి వస్తుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది కదత్తయ్యా. కేవలం ఈ వర్షాలు పడే 3 నెలలే కదా, ఆ తర్వాత అంతా యథావిధిగా ఉంటుంది. ఆ మాత్రం సర్దుకోకపోతే ఎట్టా? ఇంటిని కూల్చాల్సిన అవసరం లేదత్తయ్యా. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ ఉపయోగించి కేవలం పైకప్పు వరకే సరిచేయొచ్చు. ఈ ఇంట్లో నుంచి ఒక్క ఇటుక ముక్క కూడా పక్కకు జరగడానికి లేదు. ఇక దీని గురించి ఏమీ మాట్లాడేది లేదు. అందరు ఇక్కడి నుంచి వెళ్ళండి. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అంజలి ఆలోచనలో పడుతుంది. ఈ ఇల్లు అత్తయ్య గారికి చాలా సెంటిమెంట్ అంటున్నారు, కానీ ఇలా వర్షపు నీరు ఇంట్లోకి చేరుతూ ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. దీనికోసం
నేనే ఒక ఆలోచన చేయాలి. అలా ఆలోచించి అంజలి తన ఇంటి పక్కనే ఒక అండర్ గ్రౌండ్ ఇల్లు కట్టడానికి ప్లాన్ తీస్తుంది. ఏంటంజలి ఏదో ప్లాన్ గీస్తున్నావు? మరేం లేదండి, వర్షం నీరు ఇంట్లోకి వస్తే ఇబ్బందిగా ఉంది కదా, అత్తయ్య గారికి ఇల్లు సెంటిమెంట్ అన్నారు కాబట్టి దీన్ని కొంచెం కూడా మార్చడానికి ఒప్పుకోవడం లేదు కాబట్టి మన పెరట్లోనే ఒక అండర్ గ్రౌండ్ ఇల్లు కట్టడానికి ప్లాన్ వేస్తున్నాను. అంజలి ఇప్పుడు ఈ విషయం అమ్మకు తెలిసిందంటే ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. చూడండి, ప్రతి సంవత్సరం ఇలా వర్షపు నీటిలో తడుస్తూ ఉండడం మాకు మాత్రం ఇబ్బందిగా అనిపించట్లేదా? అత్తయ్య గారు చెప్పిందేంటి, ఇంట్లో నుంచి ఒక్క ఇటుక ముక్క కూడా జరపడానికి వీల్లేదని. కానీ నేను పెరట్లో అత్తయ్య గారికి కూడా తెలియకుండా ఒక అండర్ గ్రౌండ్ ఇల్లు ఏర్పాటు చేస్తున్నాను. కానీ దానికి మీ కొంచెం సహాయం కావాలండి. ఇలా ప్రతి 3 నెలలకు వర్షం నీటిలో ఉండడం నాకు ఇబ్బందిగానే ఉంది అంజలి. కేవలం అమ్మ గురించి మాత్రమే ఆలోచిస్తూ నేను నాన్న ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సరే, ఏదైతే అదైంది, కానీ నేను నీకు సాయం చేస్తాను. నువ్వు అమ్మకు తెలియకుండా నీ ప్లాన్ ఏంటో రెడీ చేసుకో. అలా అరుణ్ అంజలికి సపోర్ట్ చేస్తూ ఉండగా అలివేలకు ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ అంజలి కేవలం 10 రోజుల్లోనే ఒక పెద్ద అండర్ గ్రౌండ్ ఇల్లు ఏర్పాటు చేస్తుంది. ఒకరోజు చాలా పెద్ద వర్షం కురుస్తుంది. అత్తయ్య, మావయ్య, మీరిద్దరు ఒక్కసారి వచ్చి వంటగది వైపు చూడండి. అందరు వెళ్లి హడావిడిగా వంటగది వైపు చూడగా, అయ్యయ్యో, ఏంటి వంటగదంతా ఇట్లా కూలిపోయింది? అంతే కదమ్మా, బెడ్రూమ్ అంతా కూడా వర్షపు నీటితో నిండిపోయింది. ఓరి దేవుడా, దీనికి తగినట్లు ఆకాశం కూడా జల గట్టిగా ఉరుముతూ వర్షం కూడా ఇంకా పెద్దదైపోయింది. ఇల్లంతా ఇట నీటితో నిండిపోతుంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉండగలమండి? ఏం చెయ్యాలో ఏం అర్థం కావట్లేదే. ఈ ఇంటిని మార్చాలని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఎవరి మాట వినలేదు అలివేలు. ఇప్పుడు చూడు, ఉన్నట్టుండి ఇల్లు కాస్త కూలిపోతోంది. ఇంత పెద్ద వర్షానికి ఇప్పుడు మనం తలదాచుకోవడానికి ఎక్కడికి వెళ్ళగలం? వెంటనే అలివేలు తలదించుకుంటుంది. అప్పుడు అంజలి, మరేం పర్వాలేదు మావయ్య, మీరేం కంగారు పడకండి. అందుకే ఈ చదువు కొనవాలని ఇంటికి కోళ్లుగా తీసుకురావద్దని చెప్పింది. చూడండి, ఇల్లు కూలిపోయింది, అందరం దిక్కుతోచని స్థితిలో ఉంటే మరేం పర్వాలేదు, కంగారు పడకండి అని ఎలా చెప్తుందో. అలా కాదత్తయ్య, మీరందరూ నాతో ఒకసారి రండి. బయట పెద్ద వర్షం పడుతుంటే నా వెనక రమ్మంటావేంది? ఎక్కడికి ఏట్లోకి తీసుకెళ్తావా? అమ్మా, ఒకసారి అంజలి మాట విని మనందరం తన వెనక వెళ్దాం పదండి. అందరూ అంజలి వెనకే వెళ్తారు. అంజలి అందర్నీ అండర్ గ్రౌండ్ లో తను ఏర్పాటు చేసిన ఇంట్లోకి తీసుకెళ్తుంది. ఆ ప్రదేశాన్ని చూడగానే అలివేలు, వెంకటేశం ఒక్కసారిగా నోరెళ్లబెడతారు. ఏంటమ్మా ఇది? ఏదో కొత్త మాయలోకంలోకి వచ్చినట్టుంది. మన ఇంట్లో ఈ ప్రదేశాన్ని నేనెప్పుడు చూడలేదే. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ భూమి కింద ఇల్లు ఎలా వచ్చింది? నేనే కట్టానత్తయ్యా, దీన్ని అండర్ గ్రౌండ్ ఇల్లు అంటారు. మొన్న మన ఇంటిని చూసినప్పుడే నాకు అర్థమైంది ఇది కూలిపోయే పరిస్థితిలో ఉందని. అందుకే ముందు జాగ్రత్తగా ఆలోచించి మీ అబ్బాయి గారి సాయంతోనే ఈ ఇంటినంతా ఏర్పాటు చేశాను. అదెలా సాధ్యం? వింటున్నాను కదా అని చెవులో పువ్వులు పెడుతున్నారా? నువ్వు ఇల్లు కట్టడం ఏంటి, అది కూడా ఈ భూమి కిందనా? నిజంగా అమ్మా, అంజలి కట్టిందే ఇల్లు. అసలు తను ఏం చదువుతుందో తెలుసా? చదువుకి ఇల్లు కట్టడానికి సంబంధం ఏంట్రా? సంబంధం ఉద్దత్తయ్యా, నేనొక ఆర్కిటెక్ట్ని. ఏంటది ఆర్కిటెక్? ఆర్కిటెక్ కాదత్తయ్యా, ఆర్కిటెక్ట్ అంటే ఇల్లు డిజైనర్ని. అందుకే నేను ఈ అండర్ గ్రౌండ్ ఇంటిని నిర్మించగలిగాను. ఒసే అలివేలు, నీ కోడలు చాలా పెద్ద చదువు చదివిందే. అమ్మా అంజలి, ఇల్లు మాత్రం చాలా అద్భుతంగా ఉందమ్మా, కదా అలివేలు? అవునండి, ఏ మాటకా మాట చెప్పాలి. ఇల్లు మాత్రం చాలా అద్భుతంగా, ఇంకా చాలా అందంగా కూడా ఉంది. చూసావా అమ్మా, చదువుకున్న కోడలుంటే ఎంతో ఉపయోగంగా ఉంటుందో. నిజమేరా, ఇన్నాళ్ళు చదువుకున్న కోడలు దేనికి పనికిరాదనుకున్నా. కానీ ఈరోజు ఇంత పెద్ద వర్షంలో రోడ్డున పడాల్సిన మనల్ని తన తెలివితేటలు ఉపయోగించి ఇంత మంచి ఇంటిని ఏర్పాటు చేసింది. మూర్ఖత్వంతో మూసుకుపోయిన నా మనసు పొరల్ని జరిపేసింది. ఇన్నాళ్ళు నీతో సరిగ్గా మాట్లాడినందుకు, నిన్ను అపార్థం చేసుకున్నందుకు ఈ అత్తగారి మీద కోపం పెంచుకోక అంజలి. చచా, అవేం మాట్లాడతయ్యా, మీ మీద నాకు కోపం ఉండడం ఏంటి? మీ నాన్నగారు భరణంగా ఇచ్చిన ఆ ఇల్లు పాడైపోయినా సరే దాన్ని మార్చడానికి ఒప్పుకోలేకపోయారు. అంటే మీ మనసు ఎంత మంచిది అన్నది ఇక్కడే అర్థమవుతోంది. అలాంటి మిమ్మల్ని అపార్థం చేసుకుంటానా? సరే, అందరికీ చాలా ఆకలి అవుతున్నట్లుంది, నేను అందరు తినడానికి ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేస్తాను. అలా అంజలి అత్తగారి మనసుని గెలుచుకుంటుంది. ఆ రోజు నుంచి అల్వేలు అంజలి మీద చాలా ప్రేమ చూపిస్తుంది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా?
అర్థం చేసుకునే మనసుంటే అపార్థాలన్నీ తొలగిపోతాయి.